మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బ్రో జోసెఫ్ ఛానల్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆ ఛానల్కి కాపీరైట్ స్ట్రైకులు రావడం జరిగింది. ఆగస్టు 21 తారీఖు రాత్రి 11 గంటలకు యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చినాయి. దాదాపుగా 6-7 వీడియోస్ రిమూవ్ అయినాయి. బ్రో జోసెఫ్ ఛానల్ నుండి వీడియోస్ రిమూవ్ అయిపోయినాయి. 6 వీడియోస్. యాక్చువల్లీ 3 వీడియోస్ కంటే ఎక్కువ ఉండొద్దు కాపీరైట్ స్ట్రైకులు, కానీ 6-7 వీడియోస్ కాపీరైట్ స్ట్రైకులు వచ్చినాయి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ నుండి మెయిల్ వచ్చింది, ఆగస్టు 28 తారీఖు మీ ఛానల్ తీసివేయబడుతుంది. 3 కాపీరైట్ స్ట్రైకుల కంటే వీడియోస్ కంటే ఎక్కువ ఉంటే మీ ఛానల్ తీసివేయబడుతుందని యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చింది. సంవత్సరం నుండి అన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ యూట్యూబ్లో పెట్టుకుంటూ ఉన్న కొద్దీ సంవత్సరం కష్టపడి చేసుకున్న ఛానల్ని చాలా బాధగా ఉంది. సంవత్సరం నుంచి కష్టపడి 2,000-3,000 దగ్గరికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. మీ ఛానల్ 28 తారీఖు తీసివేయబడుతుంది అన్నప్పుడే నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దాని ద్వారా నాకు జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. యూట్యూబ్ కూడా రిక్వెస్ట్ పెట్టాను, మెయిల్ పెట్టాను, ప్లీజ్ తప్పైంది, ఇట్లా రిక్వెస్ట్ కాపీరైట్ స్ట్రైకులు వచ్చే వీడియోస్ పెట్టానని చెప్పాను యూట్యూబ్ వాళ్ళకు. కానీ మరి దేవుని చిత్తం ఏమైందో ఈ 28 తారీఖు లోపు 6-7 వీడియోస్ రిమూవ్ అయిన వీడియోస్ మళ్ళీ రిటర్న్ రావాలి. కాపీరైట్ స్ట్రైకులు వచ్చిన వీడియోస్ అన్నీ మళ్ళా నార్మల్ అయిపోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. క్రైస్ట్ ఫెలోషిప్ మిరాకిల్ మినిస్ట్రీస్ సంఘస్థులందరూ ప్రతి ఒక్కరు బ్రో జోసెఫ్ యూట్యూబ్ ఛానల్ గురించి ప్రార్థన చేయండి. ఆ ఛానల్ పోవద్దని, దేవుడు ఆ ఛానల్ని స్థిరపరచాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి దయచేసి. నాకు ఆరోగ్యం, బలం, శక్తి కోసం కూడా, నా ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఛానల్ని స్థిరపరచాలి. దేవుని చిత్తమైతే ఆ ఛానల్ స్థిరపరచబడాలని మీరు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.